ఎన్ఎల్పి థెరపీ అంటే ఎన్ఎల్పి ఇందాక చెప్పాను కదా, ఆలోచన శైలి. కాబట్టి ఎన్ఎల్పిలో ప్రిన్సిపల్ ఏంటంటేనండి, ఆల్ ద రిసోర్సెస్ ఇన్ ఫర్ ద పర్సన్ ఇస్ విదిన్ మీ. అంటే నాకు కావాల్సిన అన్ని రిసోర్సెస్ నాలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ అనమాట, ఇట్స్ ఎ వెరీ బిగ్ కెమికల్ ఫ్యాక్టరీ, ఇట్స్ లైక్ ఎ వెరీ బిగ్ కిచెన్. ఈ కిచెన్లో ఈ ఫ్యాక్టరీలో మనం ఏ మెడిసిన్ అయినా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇందులో లోపం వస్తుందో మనం బయట నుంచి మెడిసిన్ తీసుకుంటామండి. కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎల్పి థెరపీ ఏంటంటే ఆల్ మెడిసిన్ ఇస్ విదిన్ మీ, అదనమాట. దాన్ని మనం ఉపయోగించుకుంటాం ఎన్ఎల్పి థెరపీ. ఒక సింపుల్గా చెప్పాలంటే మేడం, మనం ఒక రకంగా హ్యాపీనెస్ ఒక రకంగా ఆలోచిస్తాం, అన్హ్యాపీనెస్ ఒక రకంగా ఆలోచిస్తాం. ఒక చిన్న డెమాన్స్ట్రేషన్, మీరేమనుకోకపోతే కెన్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, థింక్ ఆఫ్ ఎ హ్యాపీ సిచ్యువేషన్. ఊహించుకోవడం ఇది ఇమాజినేషన్ థెరపీ. మీకు నచ్చిన ఒక సంఘటన గుర్తు చేసుకోండి. అది రైట్ హ్యాండ్తో ఒకసారి అది పెట్టండి. ఎక్కడ ఉంది లొకేషన్? రైట్ మేడం. అలాగే మీకు నచ్చని సంఘటన ఒకటి గుర్తు తెచ్చుకోండి. అది ఎటు పక్క ఉందండి? అంటే మీకు నచ్చింది రైట్ సైడ్ ఉంది, మీకు నచ్చింది లెఫ్ట్ సైడ్ ఉంది, అంతేనా మేడం? రైట్ సైడ్ ఎలా ఉంది ఆ పిక్చర్ కాస్త వర్ణిస్తారా? బ్రైట్గా ఉందా, డల్గా ఉందా, కలర్ఫుల్గా ఉందా? కలర్ఫుల్గా ఉందండి. కలర్ఫుల్ ఉందా? ఉంది. లెఫ్ట్ది ఎలా ఉందండి? లెఫ్ట్ది ఓకే, అంత కలర్ లేదు, డార్క్ అని కాదు, కలర్ లేదు. ఏ దగ్గర ఉందండి మీకు? ఫస్ట్ పిక్చర్ రైట్ పిక్చరా, లెఫ్ట్ పిక్చరా? రైట్ పిక్చర్. రైట్ పిక్చర్. దీన్ని మేము మైండ్ కంప్యూటర్ అంటాం, మైండ్ కోడ్ అంటాం మేడం. మైండ్ ఇస్ లైక్ ఎ బయాలజికల్ కంప్యూటర్. ఇట్ ఈస్ స్టోరింగ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇన్ వన్ ప్లేస్. మనం అనుకుని ఒక సైడ్లో ఉంది, ఒక డిస్టెన్స్ ఉంది, దానికి ఒక షేప్ ఉంది, దానికి ఒక కలర్ ఉంది. మనం అనుకుంది నచ్చండి అంటే ఇంకో సైడ్ ఉందన్నమాట. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి మేడం. రైట్ సైడ్ ఉన్న పిక్చర్ని లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ ఉన్న పిక్చర్ని రైట్ సైడ్కి యూజ్ యర్ ఇమాజినేషన్. ట్రై టు గెట్ ఇట్ రివర్స్. అవుతుందా? ఆర్ ఇస్ ఇట్ డిఫికల్ట్? కొంచెం కష్టంగా ఉంది. ఓకే, కైండ్లీ ఓపెన్ యువర్ ఐస్. మైండ్ ఈజ్ అ బయాలజికల్ కంప్యూటర్ మేడం. ఎన్ఎల్పీలు ఏం చెప్పంటే మైండ్ బయాలజికల్ కంప్యూటర్. ఇందులో ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టు, మనం అనుకున్నది, మనకు నచ్చింది దృశ్యం ఇక్కడ ఉంటుంది, మనకు నచ్చింది ఒక పక్కన ఉంటుంది, హ్యాపీ ఇన్సిడెంట్ ఒక పక్కన ఉంటుంది, అన్హ్యాపీ ఇన్సిడెంట్ ఒక పక్కన ఉంటుంది. సపోజ్ యూ లైక్ ఏ టీచర్, కళ్ళు మూసుకుంటే షీ ఈజ్ హియర్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ హియర్. ఇది మూవ్ చేయడం చాలా కష్టం. ఈ ఎన్ఎల్పి థెరపీ ఏం చేస్తామంటే మెల్లిమెల్లిగా డైల్యూట్ చేసి ఈ అన్హ్యాపీ ఫీలింగ్ లొకేషన్ ఎప్పుడైతే మేము హ్యాపీ ఫీలింగ్లోకి తీయగలమో ఆల్మోస్ట్ అతనికి ఆ ఫీలింగ్ న్యూరోకెమికల్ చేంజెస్ జరుగుతుంది, పాత అలవాట్లు మానిపోయి కొత్త అలవాట్లు వస్తాయి. అది మేస్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎల్పి థెరపీ. అంటే ఆల్ రిసోర్సెస్ ఆర్ విదిన్ మీ అండ్ ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్ త్రూ ఇమాజినేషన్. ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ విల్ పవర్ అన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్. అది ఎన్ఎల్పి థెరపీ ప్రిన్సిపల్. అయితే యువత చైతన్యవంతులుగా ఉంది,